మా నల్గొండ జిల్లాలో ఆ సభ్యులు లేరు, మాట్లాడదలుచుకోలేదు. కానీ విపరీతంగా కోట్ల రూపాయలు అక్రమంగా ఇసుక మాఫియా, ఇసుక దందా, భూములు, వాళ్ళ పీరియడ్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం బ్రహ్మాండంగా ఉన్నది. ఆ హైప్లో భూములు లాక్కురు, బలవంతంగా గుంజుకున్నారు. మొత్తం సెటిల్మెంట్లు, అది వాళ్ళ లా అండ్ ఆర్డర్. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ప్రశాంతంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కూడా ఈ జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక్కరు కాదు అధ్యక్ష, ఒక సామాజిక తెలంగాణ వైపు పేదల ప్రభుత్వం వచ్చింది, ప్రజాపాలన సాగుతుంది, కొనసాగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. దయచేసి ప్రతిపక్ష సభ్యులు మీరు ఆలోచన చేసి ఈ ప్రజాపాలన సాగిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వండి. కానీ ప్రతిరోజు అసెంబ్లీలో కొట్లాడతాం. మీకు అధికారం కావాల్సుకుంటే ప్రజల దగ్గర పోయి వాళ్ళ కష్టాలు మాట్లాడండి, వాళ్ళ తరఫున మాకు చెప్పండి. కానీ మీరు ఈ విధంగా సభలో ఎప్పుడు హౌస్ గడిచిన అధ్యక్ష మీరు మీది అటాక్ చేసిండు, మీ సభ సొంతం కాదని చెప్పి మిమ్మల్ని ఈ సభ మీ సొంతమా అన్నారు. మరి మేము 6 సభ్యులు ఉంటే పోయిన అసెంబ్లీలో మా గొంతు వినిపించలే, మార్షల్స్ పెట్టి బయటకు పంపించారు. మరి అది అప్పుడేం చేసిండ్రు? అప్పుడు ఎక్కడ పోయింది ప్రజాస్వామ్యం? అప్పుడు మా గొంతు నొక్కేసిండ్రు కదా. అందుకనే ప్రజలు మిమ్మల్ని అటు పంపించి మమ్మల్ని ఇక్కడ పంపించారు. అధ్యక్ష, చరిత్రలో ఎప్పుడైనా సరే చివరకు ధర్మం గెలుస్తుంది. ఆ ధర్మం నిలబడినది కాబట్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నది. మీ దుర్మార్గమైన పాలన 10 ఏళ్ళు అది ప్రజలు చూసిండ్రు. అధ్యక్ష, లాస్ట్కు అధ్యక్ష మేము ఒక నిన్న ముఖ్యమంత్రి గారు మేమందరం ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఈరోజు మేమందరం ఒకటే మాట్లాడుకో అధ్యక్ష, వీళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. బీఆర్ఎస్ పార్టీ గురించి వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మనం ప్రజల పక్షాన ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చే విషయంలో ఒక్క నిమిషం వేస్ట్ చేయకుండా ఈ తెలంగాణ ప్రజల కోసం పనిచేద్దాం. వీళ్ళని మనం ప్రజలు చూసుకుంటారు, వీళ్ళ గురించి తక్కువ మాట్లాడదానే నిర్ణయానికి వచ్చినాం కాబట్టి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు అధ్యక్ష ఈ ప్రతిపక్షం గురించి. ఎందుకంటే వీళ్ళు మాట్లాడే కొద్దీ మాకేదో ఉందని వీళ్ళు అనుకుంటారు. వీళ్ళు గుండుసున్నాయని కానీ ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా మన పార్లమెంట్ ఎన్నికల్లో. కాబట్టి మీకు మళ్ళీ భవిష్యత్తు లేదు. 1000 జన్మలు ఎత్తినా ఆ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాదు. నేను చెప్తున్నా మీకు, మీరు అర్థం చేసుకోండి. ఎప్పుడైతే తెలంగాణను తెచ్చి బీఆర్ఎస్ని పెట్టిరో అప్పుడే కథం అయిపోయింది. ఇక మళ్ళీ మీరు అనవసరంగా ఏంటంటే సరే ఎమ్మెల్యేగా గెలిచిరు కాబట్టి రండి, హుందాగా ప్రవర్తించండి, ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వండి. కానీ అనవసరంగా మీరు మమ్మల్ని రెచ్చగొడితే మా మాట ఏమీ లేదు. మీరు కేసీఆర్ కుటుంబ సభ్యులు మాకంటే ఎక్కువ తెలియకలేదు. మేము ప్రజల పక్షాన మాట్లాడుతున్నాం అధ్యక్ష. ఇచ్చిన హామీలు నెరవేర్చే పనిలో మా ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష. ఇక అన్నిటికంటే ఇంపార్టెంట్ అధ్యక్ష ఇల్లు అధ్యక్ష. ఈరోజు 10 ఏళ్ల పాటు తెలంగాణ వస్తే ఎంతోమంది నిరుపేదలు, రూపాయి ఆస్తి లేదు, రెక్కాడితే కానీ డొక్కాడదు, అటువంటి వాళ్ళు వీళ్ళ మాటలు నమ్మి 2 సార్లు అధికారంలోకి ఇచ్చారు. ఒకసారి కాదు, కొత్తగా వచ్చిరు కదా అని 5 ఏళ్ళు 2సారి అధికారానికి ఎక్కువ సీట్లు ఇచ్చారు అధ్యక్ష. మాకు ఇల్లు రాకపోతుందా, ఈ ఎండకెండి వానకు దడుస్తున్నాం అని చెప్పేసి ఎంతోమంది నిరుపేద కుటుంబ సభ్యులు 2సారి 90 సీట్లు ఇచ్చిండ్రు. మళ్ళా నమ్ముకున్న పేదవాళ్లకు, ఇల్లు లేని పేదవాళ్లకు మళ్ళీ మొండి చేయి చూపించారు అధ్యక్ష వాళ్ళు. కానీ ఈసారి మాత్రం ఈ చెయ్యి, అన్నం పెట్టే చెయ్యి ఈ కాంగ్రెస్ పార్టీ ఎవరి కోసమైతే అధికారంలోకి వచ్చిందో, ఎవరి కోసమైతే పనిచేస్తుందో తప్పకుండా ఈ నిరుపేద కుటుంబాలకు ఇల్లు కట్టిస్తాం అధ్యక్ష. ఈరోజు హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో, ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మేము ప్రణాళికలు చేపట్టినాం. తప్పకుండా గ్రామాల్లో ఎవరైతే అర్హులైన నిరుపేదలకు తప్పకుండా స్థలం ఉండి, మొదటి ఫేజ్లో స్థలం ఉండి ఇల్లు లేని వ్యక్తులకు మాత్రం ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం, రాబోయే రోజుల్లో తప్పకుండా ఇల్లు కట్టిస్తాం అధ్యక్ష.